డియర్ స్టూడెంట్స్, మనకి ఎక్కువగా ఉపయోగపడే కొన్ని ఆటమ్స్ యొక్క ఎలక్ట్రోనెగటివిటీ వాల్యూస్ ని ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలో ఈ వీడియోలో క్లియర్ గా నేర్చుకుందాం. చూడండి, మనకి పీరియాడిక్ టేబుల్ అన్నిటిలోకి అత్యధిక ఎలక్ట్రోనెగటివిటీ ఉన్న ఎలిమెంట్ ఏది? ఫ్లోరిన్. ఫ్లోరిన్ యొక్క ఎలక్ట్రోనెగటివిటీ వాల్యూ పౌలింగ్ స్కేల్లో 4.0 ఉంటుంది. 4.0. ఇప్పుడు ఇవన్నీ కూడా సెకండ్ పీరియడ్ ఎలిమెంట్స్. బెరీలియం, బోరాన్, కార్బన్, నైట్రోజన్, ఆక్సిజన్, ఫ్లోరిన్ సెకండ్ పీరియడ్ ఎలిమెంట్స్. లిథియం. అండ్ థర్డ్ పీరియడ్ ఎలిమెంట్స్ ఏంటి? సోడియం, మెగ్నీషియం, అల్యూమినియం, సిలికాన్, ఫాస్ఫరస్, సల్ఫర్, క్లోరిన్. ఇవి థర్డ్ పీరియడ్ ఎలిమెంట్స్. వీటి యొక్క ఎలక్ట్రోనెగటివిటీ వాల్యూస్ ఏ విధంగా ఈజీగా గుర్తుపెట్టుకోవాలో చూద్దాం. ఇక్కడ చూడండి, 4.0 ఉంది కదా ఫ్లోరిన్. -0.5 చేయండి. ఈ 4 లోంచి -0.5 చేస్తే ఎంత వస్తుంది? 3.5. మళ్ళీ -0.5 చేస్తే నైట్రోజన్ యొక్క ఎలక్ట్రోనెగటివిటీ 3 వస్తుంది. -0.5 చేస్తే 2.5 వస్తుంది. -0.5 చేస్తే బోరాన్ యొక్క ఎలక్ట్రోనెగటివిటీ 2 వస్తుంది. -0.5 చేస్తే బెరీలియం యొక్క ఎలక్ట్రోనెగటివిటీ 1.5. -0.5 చేస్తే లిథియం యొక్క ఎలక్ట్రోనెగటివిటీ 1 వస్తుంది. ఈ విధంగా ఫ్లోరిన్ ఒక్కటి గుర్తుపెట్టుకుంటే సెకండ్ పీరియడ్ ఎలిమెంట్స్ యొక్క ఎలక్ట్రోనెగటివిటీ వాల్యూస్ అన్ని ఈజీగా వస్తాయి. ఏం చేస్తున్నాం? -0.5, -0.5, అన్ని కూడా -0.5 చేస్తే వస్తుంది. అదేవిధంగా థర్డ్ పీరియడ్ ఎలిమెంట్స్ చూడండి, ఇక్కడ క్లోరిన్ ఉంది. క్లోరిన్ యొక్క ఎలక్ట్రోనెగటివిటీ ఇక్కడ ఫ్లోరిన్ నుంచి 1 తీసేయండి, 3.0 వస్తుంది. ఇక్కడ క్లోరిన్ నుంచి మనకి సల్ఫర్ రావాలంటే -0.5 చేయండి, తర్వాత -0.4, తర్వాత -0.3, -0.3, -0.3, -0.3 చేస్తే మనకి థర్డ్ పీరియడ్ కి చెందిన అన్ని ఎలిమెంట్స్ యొక్క ఎలక్ట్రోనెగటివిటీ వాల్యూస్ వస్తాయి. ఫ్లోరిన్ నుంచి 1 తీసేస్తే ఏమొచ్చింది? 3.0. తర్వాత ఫస్ట్ ఏం చేసినాం? -0.5 చేసినాం, తర్వాత -0.4 చేసినాం, తర్వాత అన్ని కూడా -0.3, -0.3, -0.3, -0.3 చేయాలి. ఆ విధంగా చేస్తే మనకి ఈ థర్డ్ పీరియడ్ ఎలిమెంట్స్ యొక్క ఎలక్ట్రోనెగటివిటీ వాల్యూస్ వస్తాయి. ఇక నెక్స్ట్ చూడండి, క్లోరిన్ నుంచి బ్రోమిన్ కి -0.2 చేయండి. ఆ తర్వాత బ్రోమిన్ నుంచి ఐడిన్ రావాలంటే -0.2, -0.2, -0.2. ఇక్కడ -0.5, -0.4, -0.3, -0.3, -0.3, -0.3. ఇక్కడ -0.2, -0.2. ఇక హైడ్రోజన్ కి వచ్చేసి 2.1 ఉంటుంది. ఎలక్ట్రోనెగటివిటీ వాల్యూ ఆఫ్ హైడ్రోజన్ ఇస్ 2.1. ఇవి మనకి ఎక్కువగా ఉపయోగపడే ఎలక్ట్రోనెగటివిటీ వాల్యూస్, ఆటమ్స్ యొక్క ఎలక్ట్రోనెగటివిటీ వాల్యూస్. థ్యాంక్ యూ, వన్ అండ్ ఆల్.